ఈరోజు ఇంత ఘనంగా జరుగుతున్నది రాఘవేంద్ర నగర్లో జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంత సంతోషంగా బోనాల పండుగ చేసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఇంతకుముందు నుంచి ఇప్పుడు కాకుండా చిన్ననాటి నుంచి కూడా ఈ అమ్మవారు అంటే చాలా పవిత్రమైన అమ్మవారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇంత గ్రామం ఇంత మంచిగా జరుగుతుందంటే అమ్మవారికి చాలా సంతోషమైనది. ఒకటి గ్రామ కమిటీ వీళ్ళంతా కలిసి ఈ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో ఇంత సంతోషంగా బోనాలు తెచ్చి ఇవన్నీ చేస్తున్నారంటే చాలా సంతోషమైన ఈ ఆషాఢంలో జరుపుకున్నందుకు చాలా సంతోషమైనది. ఇటువంటి పండుగలు మరికొన్ని జరుపుకోవాలి, ఈ కమిటీ ముందుకు రావాలి, మంచిగా సంతోషంగా జరుపుకోవాలి. గ్రామ ప్రజలు వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఆ అమ్మవారి దయ వలన కట్టమైసమ్మ దేవస్థానము అమ్మవారు మనకు ఎల్లవేళలా మనకు ముందుకు ఉండాలి, మనకు సంతోషంగా చూడాలని నేను ఈ కమిటీ తరఫున ఈ గ్రామ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మవారు దయతోని అందరూ మంచిగా ఉండాలి. ఇటువంటి ఆషాఢవాసంలో ప్రతి ఒక్కరు మంచిగా బోనాలు తీసుకొచ్చి మంచి సంతోషంగా చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు సిద్దిపేట రాఘవేంద్ర నగర్లో శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈ బోనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ చాలా చిన్న గుడి ఉండే, అంటే కట్టకు దగ్గరగా ఒక చెరువు కట్టకు సంబంధించి ఒక చిన్న మైసమ్మ గుడి ఉండే. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు స్థిర నివాసులు చాలామంది కలిసి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని నెమ్మదిగా ఈ గుడిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఈ కమిటీలో దాదాపుగా 40 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా దాతల సహకారంతో కూడా ఈ యొక్క కమిటీ ముందుకు వెళ్తూ ఈ గుడిని పూర్తిగా నిర్మించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో కానీ లేదా మరియు డిసెంబర్లో మాసంలో కానీ అమ్మవారికి బోనాలను ఏర్పాటు చేయడము, ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ గుడి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని కూడా నియమించుకోవడం జరిగింది. దానికోసం అయ్యేటువంటి ఖర్చులు కూడా ఈ కమిటీ సభ్యులందరూ కలిసి ప్రతి నెల ఒక చందా రూపంలో వేసుకుంటూ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు మన వార్డు మెంబర్స్ కూడా ఎంతమంది సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్థలదాత గారు కూడా బొందుల శ్రీనివాసరెడ్డి గారు కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. కౌన్సిలర్స్ చాలామంది కూడా హెల్ప్ చేయడం జరిగింది. వారి సహకారంతో ఈరోజు ఈ వన మహోత్సవము ఈ యొక్క ఆషాఢ బోనాల సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎవరైతే ఇక్కడ భక్తులు విచ్చేసిరో వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు తప్పకుండా కలిగి వాళ్ళు సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాము. కమిటీ సభ్యులందరి తరఫున కూడా వచ్చినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.